నమస్తేనా. ఏం పేరు మీ పేరు? బీరప్ప. ఏ ఊరు? నందవరం. మండలం ఏదో వస్తుంది మీది? నందవరం మండలమేనా? కర్నూలు జిల్లా కదా. అది ప్యాకెట్ నీ చేతిలో ఉన్నది రైస్ సెట్, అదొకటే కొట్టాం. ఇంకా దానికి 2 డబ్బాలు వస్తున్నాయి కదా, ఫైటరు మెగార్వి. మతుకున్నాయి డబ్బాల పేర్లు మతుకున్నాయా? ఎన్ని రోజులు అయిందన్న కొట్టి? 6 రోజులైంది. ఎందుకోసం కొట్టినావు డబ్బాలనా? గజ్జిబింగి ఫుల్ అటాక్ అయినా అంటే ఎన్ని రోజులు ఇప్పుడు కొట్టి? 6 రోజులైంది. 6 రోజులైంది కొట్టి. మరి చెప్పండి బీరప్పన, కొట్టక ముందర ఎట్లా ఉంది నీ పొలంకి, కొట్టిన తర్వాత ఎట్లా ఉంది? కొన్ని ముందు వదలేయాలనుకున్నాను. కొట్ట ముందర పొలం వదిలేయాలనుకున్నారు. ఏం అందా ఎక్కువ వచ్చిందా? ఫుల్ మూసుకొని పోయిండ, మొత్తం మూసుకొని పోయింది. మరి వదిలిపెట్టాలనుకుంటే ఓకే, ఇంకా సార్ కాసి కొడితే బాగా పని చేస్తావని దానికి ఓకే ఇంకా తీసుకొచ్చి కొట్టానా. ఇప్పుడు 5 రోజులైంది. 5 రోజులైంది. ఒక రౌండ్ కొట్టిందనికే ఇంత గ్యారెంటీ కనపడుతుంది. ఇంకా 2వ రౌండ్ కొట్టాలనుకున్నాను. ఒకటే రౌండ్ కి మనకి పనితనం అయితే నీకు బాగా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చేది. అంటే ఇంకా కొట్ట ముందర అయితే నీకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇంకా వదిలేయాలనుకున్నావు, స్టేజ్ వదిలేయాలనుకున్నావు కదా. నీకైతే ఒక రౌండ్ కి అయితే పనితనం బాగా తిరిగింది. అంటే మళ్ళీ మందు కొట్టాలన్న నమ్మకం నీకు ఏర్పడింది కదా మందు పైన. రైట్. ఎక్కడ తెచ్చినావు మందులు అవి? ఎస్ఎస్వి అగ్రటెక్ ఎమ్నూరు. అంటే మందులు ఎవరు పరిచయం చేసినారు? నువ్వే కొట్టినావు లేకపోతే ముందు మీ ఊర్లో ఎవరైనా కొట్టినారా? ఎవరు కొట్టలేదు. మీరు ఒక్కరే డైరెక్ట్ సార్కి ఫోన్ చేసి కొట్టినారన్నమాట. సరే. అయితే మందులు అయితే వేరే రైతులు వాడుకోవచ్చు మరి బీరప్ప దీన్ని? కంపల్సరీ వాడుకోవచ్చు, ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎందుకంటే నీకైతే నమ్మకం వచ్చింది కదా. రైట్. మళ్ళీ వేరే రైతులంతా నీట్గా వాడుకోవచ్చు. ఏది రకం ఇది? మిరప రకం? ఇది సింజంట బ్యాడిగే. అంతా గజ్జిమూరు మొత్తం వచ్చిందా? ఓకే. అంతా నీకు పగిలిన అయితే నీకు నీట్గా పగిలింది. డిఫరెంట్ చూసుకోవచ్చు కదా రైతులు కూడా. రైట్. మళ్ళీ పగిలినదే చూడు. ఎందుకంటే నువ్వే క్లియర్గా చూసిన మనిషి. ఎందుకంటే కొట్ట ముందర కొట్టిన తర్వాత చూసినావు కదా. క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే చివర్లు అంతా నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కానీ ఇంకా ఇది పోయినది, ఇది పాతది. ఇప్పుడు వచ్చేదాల్లో నీట్గా కవర్ అయింది కదా. మళ్ళీ 5 రోజులు అయింది కదా మందు కొట్టి. ఇట్లా చూడాలి కదా, ఇట్లా పగిలినాం అనమాట. అవునవును, అదే మనకు నమ్మకం. నాకు ఇప్పుడు ఇది వస్తుండే చెట్లు, ఎట్లా రావాలా? ఇట్లా పైన గజ్జి ముడుతుంటే పైన చూడాలా. ఇది ఎందుకంటే పల్స వదులుకునేవు కదా, అదొకటి నమ్మకం నీకు. అంతే నమ్మకం. ఎందుకంటే పగిలింది, పగులుతుంది కూడా. ఇది మిగతా కూడా పగులుతుంది. అంటే కొట్ట ముందర పూర్తి ఉన్నానా ముడత? అసలు ఇట్లా చెట్లు సుడిబుద్ధి కాదు. ఆ చెట్లు మొత్తం గజ్జ వచ్చినాము కదా. ఫోటో పెట్టినాను సార్ ఆల్రెడీ. అవునులే. ఇట్లా చెట్లు ఏం చూస్తాయి, మొత్తం ఇట్లున్నది. ఇప్పుడు దాన్ని కొట్టిన తర్వాత పగిలింది ఇట్లా ఈ మాదిరిగా ఉండవు. మరి కొంచెం అన్ని చుక్కలు ఇట్లా చూసినవే, మొత్తం పైన చూసినటివే. ఇది అన్న ఇది నీట్గా చూడుగా, చిగురులుగా ఇది అంతా పగిలినది చూడు. ఒక్కటి నీట్గా గమనించుకోండి. ఆ పక్కల దానికి దీనికి డిఫరెంట్ ఒకసారి చూసుకోండి. ఇదంతా నీట్గా పగిలినది చూడు ఆకు. కాదనా ఇవన్నీ మామ ఆసిడ్స్ పెట్టినవేమన్నా? అవునులే. ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి కొంచెం పగిలిన దానిలా కనపడుతుండే కదా. మరి ఆశ కదా మనిషి కంపల్సరీ ఆశ. ఇప్పుడు ఎందుకంటే పగిలింది కదా. ఇప్పుడు నువ్వు కళ్ళలో చూస్తున్నావు కదా, నువ్వు కొట్ట ముందర చూసినావు. కొట్టిన తర్వాత ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈరోజు 5వ రోజు మనం చూస్తున్నాం కదా. రిజల్ట్ అనేది మనము కొట్టిన తర్వాత పగిలిందా పగులుతుందా అని చెప్పి మనకు క్లియర్గా కనపడుతుంది. ఆకు నీట్గా కానీ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఉన్నాయి కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. ఫుల్ ఉన్నది. ఇప్పుడు ఈ చిగురు చూడండి, నీట్గా పగిలినది ఆకు. ఇది యాక్చువల్గా ముడత ఉంటే పైనకి ఉండాలా. మరి ముడత ఉంటే ఆటోమేటిక్గా పైనకు ఉండాలి. ఇదంతా పగిలినాకే చూడండి.